హాయ్ గాయ్స్, ఐఎమ్ రంజిత్. వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. ఈరోజు వీడియోలో మనం 6 జాబ్ ఓపెనింగ్స్ చూద్దాము. ఇందులో బీఈ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి, ఎంసీఏ వీళ్ళందరికీ ఉన్నాయి జాబ్ ఓపెనింగ్స్. అలానే వాకిన్స్ ఉన్నాయి. అండ్ ఐబిఎం లాంటి కంపెనీస్లో మీకు సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్ కూడా ఉన్నాయి, టెక్నికల్ రోల్స్ ఉన్నాయి. కాబట్టి చూసుకోండి, మీకు ఏదైతే రెస్పెక్టివ్ జాబ్ హెల్ప్ అవుతుంది అనిపిస్తే దానికి అప్లై చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి జాబ్ ఓపెనింగ్స్ అండ్ కెరీర్ గైడెన్స్ కోసం మన ఫ్రంట్లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విప్రో ఈజ్ హైరింగ్ కంటెంట్ మోడరేషన్ రోల్, డైరెక్ట్ వాక్ ఇన్ డ్రైవ్. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్, ఎవరన్నా కానీ. Good written and verbal communication skills in English, personal experience using internet, websites and social communication tools, should be able to follow policies and procedures diligently as prescribed by the business. Candidates who are willing to work from office are preferable. Okay, we have rotational shifts and rotational week offs. We have 2-way cap availability, 5 days work, 2 days rotational week off. So ee time and venue choosukoni you guys can attend 6th and 7th March, okay, 2024 in between 10 AM to 1 PM. చూసుకొని మీరు ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ వస్తాయి, చూసుకొని వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ కాగ్నిజెంట్ ఈజ్ హైరింగ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. ఎలిజిబిలిటీ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్, ఫ్రెషర్స్. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ as all tools, communication, documentation, trainings work are in English. Good communication skills, keen attention to detail, self-motivated, able to maintain positive attitude and attention to detail when performing repetitive tasks. Adaptable and able to learn new project and process, willing to work in a night shift based work schedule. Okay, should be well versed with English language. సో ఇది మనకి కాగ్నిజెంట్. సో చూసుకొని అప్లై చేయండి. ఆల్ గ్రాడ్యుయేట్స్ అన్నారు కాబట్టి ఈ ఎనీవన్ కెన్ అప్లై. ఓకే, ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉందో అలాంటి వాళ్ళు ఈ విప్రో అండ్ కాగ్నిజెంట్ ఈ రెండింటికి అప్లై చేసి చూడండి. ఎందుకంటే ఇదంతా నాన్ టెక్నికల్ అండ్ మీకు నైట్ షిఫ్ట్లు లైక్ రొటేషనల్ వీకప్స్ గట్రా ఉంటాయి కాబట్టి ఓకే, మీకు టైం ఉంటే ఇలాంటి వాటికి చూడొద్దు. బట్ ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉండి ఏ జాబ్ అయినా పర్వాలేదు, ఒక జాబ్ చేయాలనే సిచ్యువేషన్లో ఉంటారో వాళ్ళు వెళ్ళండి. ఓకే, ఫస్ట్ సోర్స్ ఈజ్ హైరింగ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, మెగా వాక్ ఇన్ డ్రైవ్. క్వాలిఫికేషన్ వచ్చరికి ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్, గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ, బీటెక్ ఆర్ బీఈ. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లిజనింగ్ అండ్ కాంప్రహెన్సివ్ బిహేవియరల్. క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆర్ ప్రిఫరబుల్. సో 5th to 14th March 10 AM to 3 PM జరుగుతున్నాయి ఆల్రెడీ. సో ఈ పర్టికులర్ లొకేషన్కి మీరు వెళ్ళి యూ గైస్ కెన్ అటెండ్. ఓకే, ఐబిఎం ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్. బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ అప్లై చేయొచ్చు. 24, 23, 22 ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయినా కానీ. స్ట్రాంగ్ ప్రాబ్లమ్ డిటర్మినేషన్ అండ్ రిజల్యూషన్ స్కిల్స్, exposure to best practice in design, development and testing of software, knowledge of Linux or Unix operating system, software programming skills using languages like Java, C, C++, Go or Scala, understanding of with visualization and containerization technologies, 0 to 1 year of relevant experience in software development. సో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. ఓకే, ఏ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అయినా అప్లై చేయండి, ఎందుకంటే దే హ్యావెంట్ మెన్షన్డ్ పర్టికులర్ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కాబట్టి. సో అండ్ బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ అన్నారు కాబట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, బీసీఏ అండ్ ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంటెక్ ఎవరైనా కానీ అప్లై చేయండి మీకు ఈ స్కిల్స్ ఉన్నట్లయితే. ఓకే, ఐబిఎం అనేది మంచిగా హైర్ చేసుకుంటుంది. లాస్ట్ ప్రీవియస్ మంత్స్లో కూడా 2 to 3 రోల్స్కి మనోడు బాగా హైరింగ్ చేసుకున్నాడు. అండ్ అలానే ఐబిఎంలో రీసెంట్గా క్రాక్ చేసిన వాళ్ళతో కూడా నేను మాట్లాడాను, రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళతోని. వాళ్ళు కూడా చెప్పింది ఇదే, చాలా ఓపెనింగ్స్ ఉన్నాయన్న, కమింగ్ డేస్లో ఇంకా రిలీజ్ చేస్తారన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. సో చూసుకొని మంచిగా అప్లై చేయండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీ రెజ్యూమే దానికి తగ్గట్టు చేంజ్ చేయండి, జాబ్ డిస్క్రిప్షన్కి తగ్గట్టు. ఓకే, క్లెవర్టప్ ఈజ్ హైరింగ్ కస్టమర్ సక్సెస్ ఇంజనీర్, మొబైల్ ఎస్డికే సపోర్ట్ రోల్లో ఉంది. బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ, ఐటీ 2022 or 23 బ్యాచ్ ఫ్రెషర్స్ హూ కెన్ జాయిన్ ఇమీడియట్లీ. సో 22, 23 వాళ్ళు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి 22, 23 ఎవరైతే ఉన్నారో. రెడీ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది కంపెనీ. దిస్ ఈజ్ నాట్ అన్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ రోల్ బట్ ఏ మొబైల్ ఎస్డికే సపోర్ట్ రోల్. Okay, strong basics and concepts of any programming language, excellent communication skills and strong customer focus, proven analytical or problem solving ability,
యాక్టివ్లీ కంట్రిబ్యూట్ టు అవర్ ఆన్లైన్ సపోర్ట్ డాక్యుమెంటేషన్. సో ఓవరాల్గా చూస్తున్నట్లయితే మీకు ఇప్పుడు సపోర్ట్ రోల్ అనుకోవచ్చు, బట్ అంత కొంత టెక్నికల్ నాలెడ్జ్ అని కూడా మీరు అందు నుంచి గ్రాప్ చేసుకోవచ్చు మీ కొలీగ్స్ నుంచి కానీ అట్లా అదర్ టీమ్స్ నుంచి. వెన్ కంపేర్ టు ప్యూర్ నాన్ ఐటీ రోల్స్ ఇది కొంచెం బెటర్ అనమాట. సో ఎవరైతే 22-23 పాస్డ్ అవుట్ బీటెక్, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ వాళ్ళు ఉన్నారో డెఫినెట్లీ ఇది అప్లై చేయండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, నెక్స్ట్ మిట్సుగో ఈజ్ హైరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రెషర్స్ హైరింగ్ అంట. ఓకే, ఓన్లీ బీటెక్ లేదా బీఈ స్టూడెంట్సే అప్లై చేయాలి. అండ్ ఇందులో మీరు చూసుకున్నట్లయితే బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ దే ఆర్ యాక్సెప్టింగ్. బ్యాక్లాగ్స్ వోంట్ బీ ఎ డెటరెంట్ టు టాలెంటెడ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ బీయింగ్ ఆఫర్డ్ ఎ జాబ్ విత్ అస్, బట్ నాట్ మోర్ దెన్ 5 బ్యాక్లాగ్స్. సో అప్ టు 5 బ్యాక్లాగ్స్ అనేది అవడం అనేది నార్మల్ థింగ్ ఏం కాదు. మన ఇండియాలో ఇంకా స్కిల్ బేస్డే ఇంకా ఎక్కువ అవుతున్నట్లేదు అనమాట. లైక్ స్టార్టప్స్లో ఉంది కానీ ఇంకా నార్మల్గా కల్చర్ రాలేదు. యూఎస్ఏలో, యూకేలో అయితే మీరు నార్మల్గా అక్కడ గార్డెన్ అయినా కానీ మీకు స్కిల్ ఉంటే ఆ సాఫ్ట్వేర్లో జాబ్ వస్తుంది. ఇంకా అంత కల్చర్ మనకి ఇంకా డెవలప్ అవ్వలేదు ఇక్కడ. బట్ కొన్ని విప్రోలో 1 or 2 బ్యాక్లాగ్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తారు. సో అలా ఇక్కడ మాత్రం 5 బ్యాక్లాగ్స్ ఉన్న యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే బీటెక్ అయిపోయి బ్యాక్లాగ్స్తో ఉన్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే వెన్ కంపేర్ టు దేర్ ఫ్రెండ్స్ వాళ్ళు అటెండ్ అవ్వాలన్నమాట. చాలా కంపెనీస్కి పర్సంటేజ్ క్రైటీరియానే ముందు వాళ్ళకి ఫిల్టరింగ్ చేసేస్తుంది. సో వాళ్ళకి స్కిల్ ఉన్న మైట్ బి వేరియస్ రీజన్స్ వల్ల బ్యాక్లాగ్స్ వచ్చి ఉంటాయి. ఓకే, దట్స్ ఓకే. సో మీరు ఈ జాబ్స్కి అప్లై చేయండి మిట్సుగోకి. అండ్ అప్లై చేసినా కూడా మీకు జాబ్ వచ్చినా కూడా మీరు రిలాక్స్ అవ్వద్దు, బ్యాక్లాగ్స్ అనేవి క్లియర్ చేసేయండి. ఎందుకంటే ఫర్దర్గా కెరీర్ కూడా మీకు ప్రాబ్లం రాదు, కెరీర్ గ్రోత్లో కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా మీరు చూసుకొని అప్లై చేయండి. ఈ 6 జాబ్ ఆపర్చునిటీస్ లింక్స్ కూడా మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాము, చూసుకొని అప్లై చేయండి. అప్లై చేసినాక మీకు ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేయండి. ఓకే, మీకు ఏమైనా మెయిల్స్ వచ్చినా కానీ షేర్ చేయండి, సో దట్ వీ విల్ పోస్ట్ కంటెంట్ రిలవెంట్ టు దోస్ థింగ్స్. For more such guidance and job openings, please do subscribe Frontlines Media YouTube channel and follow Frontlines Media Instagram page. That's it from my end. I am Ranjit signing off. Thank you.